కార్పొరేట్ వ్యవస్థలు జ్యువెలరీ రంగంలోకి ప్రవేశించాక తరతరాలుగా వస్తున్న వృత్తిని చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న స్వర్ణకారులకు జీవనోపాధి కరువైంది. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడలేక, చేతిలో పని లేక స్వర్ణకారుల కుటుంబాలు అర్ధాకలితో అలమటించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వర్ణకారులు బతకలేని పరిస్థితి ఏర్పడింది. జాబ్ దొరకని దుస్థితి, పెట్టుబడి లేక వ్యాపారాలు చేసుకోలేని దీన పరిస్థితి. వృత్తిని కోల్పోయి అటు జాబు లేక ఇటు వ్యాపారం చేసుకోలేక యువత అడ్డదారి తొక్కే ప్రమాదం లేకపోలేదు. దీంతో ప్రభుత్వం వృత్తి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, వృత్తిదారులకు అండగా ఉండాలని స్వర్ణకార సంఘం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ జ్యువెలరీస్ వ్యవస్థల దాటికి తట్టుకోలేకపోతూ స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సభ్యులు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కలిసి పెద్దపల్లిలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యదర్శి మడుపు రామ్ నర్సయ్య, సహాయ కార్యదర్శి కొక్కొండ రమేష్ బాబు, ప్రచార కార్యదర్శి వంగల తిరుమలేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కందుకూరి ప్రకాష్, పూసాల బాలాజీ, సిరికొండ నాగన్న, ముఖ్య సలహాదారు కట్టా రాజానందం తదితర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.